ఈరోజు ప్రచారం భాగంగా మన గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు, అలాగే మన ఇన్ఛార్జ్ దేవేంద్ర పటేల్ గారు, మా గంధర చైర్మన్ చంద్రగౌడన్న గారు, మా ఎంపీపీ నరసన్న గారు, అలాగే అర్జున్ గారు, ఇలా పండుగ రవీణ గారు, శేర్కంపల్లి సర్పంచ్ లక్ష్మణ గారు, ఎంపీటీసీ ఆగమ గారు, దామోదర్ అన్న గారు, అలాగే శివశంకర్ అన్న గారు, మన ప్రెస్ మీడియాలు, మన ఊరు అన్నదమ్ములకు, వార్డు నంబర్లకు, అన్నదమ్ములకు, ఎక్కడికి నమస్కారాలు. ఎందుకంటే వీడికే చాలా ఆలస్యం అయిపోయింది. మేడం నేను భారీ మెజార్టీతో గెలిపించాం, సంతోషం, మా కర్మ ఏందో. కానీ ఇక అప్పుడే ఎలక్షన్ కూడా వచ్చేసింది. మేడం గెలవగానే 15 రోజులకి 20 రోజులకి ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ రోడ్ శాంక్షన్ అయింది మేడం. ఈ రోడ్డు తొందరగా చేపియాలి. ఒకటి మన భూముల సమస్యలు ఉన్నాయి మేడం. కొంతమంది భర్త చనిపోయిన 2 సంవత్సరాలు అయ్యాయి మేడం, వాళ్ళకి పింఛన్ వస్తలేదు. అది ఒకటి చేపియాలని చెప్పేసి వాటర్ సమస్య అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, వాటర్ కరువు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీనే కరువు కాలం కాబట్టి మనం దయచేసి మొన్న కంటే ఇంకా భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మనం ఏదైనా ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే ఉంది, మేడం ఉంది, ఏ సంవత్సరం మేడం చేస్తారు. కాబట్టి మీరు కారు గుర్తుకు మన వెంకటరామరావు సార్కి భారీ మెజార్టీ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ముందు కంటే భారీ మెజార్టీ ఇస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారికి ఓటేసి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే అమ్మ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఇంకా ఏమైనా ఎంపీ అభ్యర్థి ఏమైనా చేస్తున్నా అంటే 10 లక్షల బీమా అనమాట. ప్రతి ఇంటికి యాక్సిడెంట్ బీమా చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఏమైనా అయినా 10 లక్షలు ఇస్తాను. 10 కుటుంబానికి నేను బీమా చేయించాలని గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఖచ్చితంగా కారు గుర్తు ఓటేసి గెలిపించాలి. అలాగే ఏమైనా సమస్యలు ఉంటే మేడం తీరుస్తుంది. మనకు స్థానిక ఎమ్మెల్యే మన మేడమే కాబట్టి ఏ సమస్య ఉన్నా మేడం దగ్గర పోతాం. ఎవరు మాట్లాడినా వాళ్ళెవరు మాట వేయకుండా కారు గుర్తు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు మేడం మాట్లాడతాను.